అవునన్నయ్యా, నువ్వేం బాధపడకు. పెద్దనాన్న దగ్గరికి నేను వెళ్తానుగా, నేనా విషయం చూసుకుంటాను. పెద్దనాన్నకి మన మీద కోపం రాదు. మనల్ని చూడకుండా మన ఇంటికి రాకుండా ఆయన ఉండలేరు. ఖచ్చితంగా వస్తారన్నయ్యా. మన పెళ్ళి ఇన్ని సంవత్సరాలైనా నేను నీ మీద చేయి చేసుకుంది ఒకే ఒక్కసారి. కానీ ఈరోజు అల్లుడు గారు నీ మీద చేయి చేసుకున్నా ఏమీ మాట్లాడలేని పరిస్థితి. తప్పు మన వైపుంది కాబట్టి కామ్గా ఉండాల్సి వచ్చింది. అందుకే నేను మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను, ఎవరూ మాట్లాడొద్దని. నా మాట విన్నారా? ప్రత్యక్షంగా చూసిన మీ మనసు ఎంత బాధపడుతుంటే పాపం అల్లుడి చేత చెంపదెబ్బ తిన్న అత్తయ్య గారి మనసు ఎంత బాధపడుతుందో ఒక్కసారి ఆలోచించండి మావయ్య. అసలు అక్కడ గొడవ రైజ్ అవడానికి కారణం నువ్వు కాదు. అవ్వా, ఇది మరీ బాగుంది. ఉరిమురిమి మంగళం మీద పడ్డట్టు మీరు అనవసరంగా నన్నంటున్నారే. నన్నెందుకు దోషించేస్తున్నారు? అక్కడ ఆవిడ అదే మీ వియ్యపురాలు అద్దు ఆపు లేకుండా నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతుంటే నేనేమన్నా అన్నానా? ఆవిడేమన్నా నోరు మూసుకునే కదా ఉన్నాను. విడవమన్నానా కరవమన్నానా? మధ్యలో నన్నంటారే. ఇంతకీ మీరనేదేంటి? తప్పు మనది కాబట్టి తన్నేడు అంటారు, అంతేనా? భలే పెద్ద మనుషుల్లేండి. అది ఆడదా గాడిదా? పొత్తిగా అదుపాజ్ఞలు లేకుండా నోటికి ఎంతొస్తే అంతా మాట్లాడేస్తుంది. ఆవిడలా మాట్లాడుతుంటే నేను నోరు మూసుకుని నిలబడాలా? అరే, మన ముందే మన కూతుర్ని పట్టుకుని వేసి అంటుంటే శభాష్ చప్పట్లు కొట్టాలా? లేకపోతే సినిమా చూసినట్టు చూసి ఆనందపడాలా? చెప్పండి, మాట్లాడరే. ఆవిడ నోరు జారింది అంటావే గాని అది ఆవిడ స్వభావం అని ఎందుకు గ్రహించు? ఆవిడ తప్పు చేసింది, మనం సర్దుకుపోయింది అక్కడ. మాటకు మాట నువ్వంటే నువ్వు పోటీ పడ్డారు, ఇంకా గొడవ జరగకుండా ఎట్టుంటది? ఆమె మాటలు మీకు వినసొంపుగా ఉండి మీరు ఊరుకుని ఉండొచ్చు. అంతలేసి మాట్లాడుతుంటే నేను తట్టుకోలేనండి. అవును, తట్టుకోలేవు. నువ్వు భరించలేవు, ఆవిడ భరించలేదు. కానీ మీ మధ్య నలిగిపోతూ ఈ వేదనను భరించే మనిషి ఒకరున్నారే. మీ వాదనల వల్ల బలైపోయేది మనమ్మాయి జీవితమే. అవును, బలైపోయేది మనమ్మాయి జీవితమే.
ఓ అదక్కడ సుఖపడిపోతున్నట్టు మాట్లాడుతున్నారే. ఈ అవమానాలన్నీ దానికి నాకు రాసి పెట్టున్నాయేమో. ఉండనివ్వండి. అక్కడ దాన్ని సుఖపడొద్దని ఎవరన్నారే? అదే కావాలని షరతులు విధించుకుంది. దానికి బాధ్యులు ఎవరు? అదే కదా. అదేదో నాకు నచ్చలేదు, కాపురానికి వెళ్ళను అంటే ఇక్కడే ఉండేది కదా. వెళ్ళడం దానికి మనల్ని మోసం చేస్తూ దానికి అది మోసం చేసుకుంటూ తను నటిస్తూ అతని చేత నటింపజేస్తూ బతకాల్సిన అవసరం ఏమొచ్చింది? దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి? కట్టుకున్న ఆడది ఎంత ప్రేమానురాగాలు కురిపించినా మరో మగవుతో కులికే కుర్రాళ్ళు ఈ సమాజంలో చాలా మంది ఉన్నారు. అలాంటిది ఇది చెప్పిన మాటలకి కక్కలేక మింగలేక అతను పడే బాధ అతనికే తెలియాలి. ఒక రకంగా నరకం అనుభవించుంటాడు. అది గుర్తించలే. ఇప్పటికీ అర్చనే గొప్ప అంటూ దాని మాటలకే వంతపడుతూ కూర్చున్నారు. అసలు అంత మంచి గుణం ఉన్న అబ్బాయి మనసుకి కష్టం కలిగించే మాటలు మాట్లాడటం నీదే తప్పు. ఆహా, ఏం మనిషి అండి మీరు! ఎంత బాగా మాట్లాడుతున్నారు. కాస్తైనా న్యాయం అనిపిస్తోందా? అత్తగారిని అల్లుడు చాచిపెట్టి చెంపలు వాయిస్తాడు, అదేమో మావగారు చాలా సమర్థిస్తారు. మీరేం మనుషులో మీదేం మనస్తత్వం నాకేం అర్థం కావడం లేదు. నాకు అర్థమైందే, అది మీకు అర్థం కాకపోవడం నా దురదృష్టం. అయినా నాకు అర్థంగానే ఆ విషయం ఏందో కాస్త అర్థమయ్యేటట్టు చెబుతావా? అల్లుడు అత్తగారింటికి వచ్చినప్పుడు అత్తగారు మర్యాదగా లేచి గుమ్మం దాకా వెళ్ళి రండి అల్లుడు గారు అని తీసుకొచ్చి కూర్చోబెట్టడం మర్యాద. అది నీ దగ్గర నేను ఎప్పుడు చూడలేదే. ఏ రోజైనా కూర్చోండేను గ్లాసు మంచినీళ్ళు ఇచ్చావా? కూర్చోబెట్టి ఓ ముద్ద భోజనం ఆప్యాయంగా వడ్డించావా? లేదు. పైగా అతను నాన్నరాని మాట్లాడినావు, చేయాల్సిన అవమానాలన్నీ చేశావు. అయినా అతనేనాడైనా నిన్నొక్క మాట అన్నాడా? కానీ ఈరోజు మొట్టమొదటిసారిగా అతను ఆవేశపడ్డాడు. అతని ముందే వాళ్ళ అమ్మను నువ్వు వేశ్య అంటుంటే ఏ కొడుకు ఊరుకోడే. అంటే అతను చేసింది కరెక్ట్ అన్న మీరనేది? వాడు చేసిన ఈ పాడు పనితో అంత క్రితం ఉన్న ఆ కాస్త గౌరవం కూడా పోయింది. అతన్ని సమర్థిస్తూ మాట్లాడటం నాకే నచ్చడం లేదు నాన్న. మాట్లాడకురా. నచ్చటం లేదు. అతను మీ అమ్మను కొట్టాడనేగా నువ్వు అతన్ని కొట్టింది. మరి అదే ప్రేమ అతను కొన్నదా? రేయ్, నువ్వు ప్రేమతో అంటున్నావేమో, కానీ నేను ఆలోచించి అంటున్నాన్రా. కాస్త ఆలకిస్తే మంచిది. ఏంటి మావయ్య మీరు మాట్లాడుతుంది? అర్చన ఆ ఇంట్లో సంతోషంగా ఉన్నట్టు తన్ని బలవంతంగా మనమే లాక్కొచ్చి ఆ సంతోషాలని చెరిపేసినట్టు మాట్లాడుతున్నారు. ఇంత గొడవ జరిగింది కదా, అత్తయ్యన అతను కొట్టాడు కదా. అయినా సరే అర్చన్ను ఒక్క మాట నేను ఆ ఇంటికెళ్తాను అనమనండి. ఇప్పటికిప్పుడు అందరం వెళ్ళి వాళ్ల కాళ్ల మీద పడి క్షమాపణ చెప్పైనా సరే అక్కడ దిగపెట్టొస్తాం. ఏ అర్చన, ఆ ఇంటికెళ్ళడం నీకిష్టమేనా? అలా అడిగితే ఎవరైనా ఏం సమాధానం చెబుతారు? అడగటానికి ఓ పద్ధతి ఉంటుంది. అమ్మా అర్చన, చెప్పమ్మా, నీకు నీ భర్తతో కలిసి కాపురం చేయాలని ఉందా? నువ్వు ఆ ఇంటికి వెళతావా తల్లి? చెప్పమ్మా, అలా మౌనంగా ఉంటే ఎలా? అమ్మను అవమానించిన ఆ ఇంటికి నేను వెళ్ళను నాన్నా. నాకు తెలిసి ఇది అర్చన స్వయంగా తీసుకున్న నిర్ణయంలా అనిపించటం లేదు. ఇక్కడ దాన్ని ఎవరు బలవంతం చేయడం లేదండి. అది పోనని తెగేసి చెప్పింది. ఇంకా ఎందుకీ తర్కం? దాన్ని ఎందుకు ఇట్లా బెదిరిస్తారు? కానివ్వండి, అందరూ కలిసి దాని జీవితాన్ని నాశనం చేస్తున్నారు. ఎలా జరగాలో అలా జరుగుతుంది. మీ ఇష్టం, మీకు తోచింది చేయండి.
అన్నా టీ అన్నా. వద్దురా, తాగండి అన్నా. వద్దని చెప్తున్నా కదా, విసిగించక వెళ్ళు. ఒరే బావా గోపి, ఒరే బావా గోపి, నన్ను క్షమించరా. నేను ఒక దుర్మార్గుండ్రా, నీకు అన్యాయం చేశానురా. నన్ను క్షమించరా. ఏమైందిరా బావా? నీకు తీరని ద్రోహం చేశానురా. ద్రోహం లేదు, అన్యాయం లేదు, అసలు ఏం జరిగిందో చెప్పు. వద్దురా, నన్ను క్షమించారని ఒక్క మాట అనరా. నేను చేసిన పాపానికి నువ్వు నన్ను చంపినా పర్వాలేదురా. నన్ను చంపేరా, నన్ను చంపేరా. క్షమించేంత తప్పు నువ్వేం చేసావురా? నీకు ద్రోహం చేయాలనే ఆలోచన నా మనసులో లేదురా. అంత అయోమయంగా అయిపోయింది. నీ టైం బాగోలేదని అమ్మ చెప్పేసరికి నీ ప్రాణానికి ఏ హాని జరగకూడదని చెప్పానురా. ఆ నిజం నీ జీవితానికి ఇంత ముప్పు తెస్తుందని నేను ఊహించలేదురా. నీ జీవితాన్ని ఇంత నాశనం చేస్తుందని నేను అనుకోలేదురా. నన్ను క్షమించరా గోపి, నన్ను క్షమించరా. నేను చెప్పేది విను, నాకు నువ్వు ద్రోహం చేయలేదురా. ఒక రకంగా నాకు నువ్వు సహాయమే చేసావు. ఏంట్రా నువ్వు అనేది? బావా, నేను చెప్పేది అర్థం చేసుకోరా. మనం దాచింది కేవలం ఆ సాగర్ మ్యాటర్ మాత్రమే. కానీ నేను అర్చన కాపురం చేయట్లేదన్న సంగతి కూడా ఆ రోజు అందరికీ తెలిసిపోయింది. ఆ నిజం ఎప్పటి నుంచో దాచిపెట్టాం. ఆ నిజాన్ని దాచడానికి అబద్ధాల మీద అబద్ధాలు, అబద్ధాల మీద అబద్ధాలు ఆడాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు నా మనసుకి చాలా ప్రశాంతంగా ఉందిరా. అందుకే నువ్వు నాకేం ద్రోహం చేయలేదు బావా, ఒక రకంగా సహాయమే చేశావు. అందుకు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. నువ్వనేది నిజమేనా, లేకపోతే నా కోసం మరో అబద్ధమా? రే, నీ కష్టాలు నా గుండెల్ని పిండేశాయిరా. నీ కోసం అమ్మపడే కష్టం చూసి తట్టుకోలేకపోయానురా. అందుకే చెప్పేశానురా. నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంట్రా? నేను మళ్ళీ చెప్తున్నానురా, నాకు నువ్వు ఒక రకంగా సహాయమే చేశావు. నీ వల్ల అర్చన మనసేంటో నాకు అర్థమైందిరా. ఏంట్రా నువ్వు అనేది? అవునరా, నేను అర్చన్ని పూర్తిగా నమ్మానురా. మళ్ళీ మళ్ళీ నమ్మాను. కానీ నమ్మిన ప్రతిసారి మోసపోయాను, మోసపోతూనే ఉన్నానురా. నాలాంటి పనికిమాలిన వెధవ ఈ ప్రపంచంలో ఇంకొకరు ఉండడురా. అర్చన వాళ్ళ అమ్మతో కలిసి వెళ్ళిపోయిందనే కదా నువ్వు ఇలా మాట్లాడేది? అవును బావా, పెళ్ళైన తర్వాత అర్చన ఎప్పటికైనా మారుతుందనే ఉద్దేశంతో తనన్ని ఆంక్షలు పెట్టినా మూర్ఖంగా అన్నిటికీ సరే అన్నాన్రా. సాగర్ నుంచి వచ్చాక అర్చన మారిపోయింది అనుకున్నాను చూడు, అది నిజంగా నా తెలివి తక్కువతనంరా. మాట్లాడింది, స్నేహంగా ఉంది, కుటుంబ విషయాల్లో సలహాలు ఇచ్చింది, సాయం చేసింది, త్యాగం చేసింది, అన్నీ మారిన మనిషిగా నా మీద ప్రేమతో చేసింది అనుకున్నాన్రా. కానీ చివరికి వెధవనైపోయాన్రా. అర్చన నన్ను చూసి నవ్వితే చాలరా, ఏదో ఈ ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉండేది. కానీ నన్ను ఫూల్ని చేసిందిరా. అసలు నేనెందుకు ఇలా ప్రవర్తించానో నాకే అర్థం కావట్లేదు. టిఫిన్ ఏం చేయమంటారని అడిగితే ఎగిరి గంతేశాన్రా. నాకు జలుబు చేసి దగ్గొస్తున్నప్పుడు తను నాకు జెండు బాంబు రాస్తే తన మనసులో నాకు స్థానం కల్పించింది అనుకున్నాను. నా చేతికి దెబ్బ తగిలినప్పుడు తన నా నోట్లో ఒక్క ముద్ద పెట్టేసరికి నా కడుపు నిండిపోయిందిరా. తను నిజంగా మారిందనుకున్నానురా. మారలేదురా, మారినట్టు నటించింది. నన్ను పూర్తిగా వెధవం చేసింది. నాలాంటి అల్ప సంతోషికి అలాగే జరగాలరా. అప్పుడు కానీ బుద్ధి రాదు. అరే, వాళ్ళమ్మ పిలవగానే వెళ్ళిపోయిందిరా. ఇదే న్యాయం రా. ఇంకసలు నేను బ్రతికి ఏం లాభం రా?